హాయ్ హలో అందరూ బాగున్నారా? నేనైతే హ్యాపీగా ఉన్నా. ఇంకా వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ రమ్యశ్రీ బ్లాగ్స్. ఇప్పుడైతే ఎక్కడికి అనుకుంటున్నారా? మేమైతే మా చిన్న పాప స్కూల్కి అయితే వెళ్తున్నాం. ఆ రోజు మా పెద్ద పాప స్కూల్కి కూడా వెళ్ళాం. ఆ వీడియో అయితే నేను పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు చిన్న పాప స్కూల్కి అయితే వెళ్తున్నాం. ఇదే చిన్న పాప స్కూల్. చిన్న పాప అయితే ఉషోదయ విద్యానికేతన్లోనైతే చదువుతుంది. అదే హర్లవలోనే ఉంది. తనైతే ఇప్పుడు ఫస్ట్ క్లాసు. ఇంకా మేడం దగ్గరికి అయితే వచ్చాము. స్కూల్లోకి ఎంట్రీ అయిపోయాము. వచ్చిన తర్వాత మేడం తోటి అయితే కొద్దిసేపు మాట్లాడాము. మేడం ఏమి కూర్చోండి అని అన్నారు. ఇంకా మేమైతే కూర్చోలేదు. ఇంకా చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు బుక్స్కి అయితే. ఆ రోజు హాలిడే, ఆ రోజు బక్రీదు. ఇంకా హాలిడే ఇచ్చిన తర్వాత అయితే మేమైతే ఇంకా హాలిడే కదా అని మేమైతే ఇంకా బుక్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళాము. మా పాపది అయిపోయింది. తర్వాత చిన్న పాప దగ్గరికి వెళ్ళాము. మేడం ఇంకా అన్నీ చెప్తున్నారు. ఇంకా యూనిఫామ్ మారిపోయింది మేడం, ఇంకా షూస్ ఇవన్నీ కూడా మారిపోయాయి మేడం. ఇంకా ఫ్రైడే కూడా వైట్ యూనిఫామ్ మేడం, అవన్నీ కూడా చెప్తున్నారు మేడం అయితేనే. ఇంకా మా చిన్నుకైతే 3 డ్రెస్సెస్ వీక్లీకి, ఒక డ్రెస్ ఏమి నాన్ యూనిఫామ్, ఇలా 4 డ్రెస్సెస్ అయిపోయి ఇంకా చిన్ను బుక్స్ యూనిఫామ్ అన్నీ తెచ్చిచ్చారు. నేను అమౌంట్ పే చేసిన తర్వాత మేడం అయితే సంతకం పెట్టేయమన్నారు. పెట్టిన ఆ నోట్బుక్లు చూస్తే మాత్రం నాకు చాలా భయం వేసింది. చూడండి నోట్బుక్స్లు, మేము 10th చదివినప్పుడు కూడా ఇన్ని నోట్బుక్స్ అయితే లేవు, ఇన్ని టెక్స్ట్ బుక్స్ అయితే లేవు. ఇంకా మా చిన్ను ఎలా మోస్తుందో ఏంటో, దాన్ని చూస్తే నాకు మరీ భయం వేసేస్తుంది నిజంగానే. ఇంకా మేమైతే మేడంకి అడిగాం, మేడం మేము ఒకసారి అయితే క్లాస్ రూమ్స్ చూసి వస్తాం మేడం, మళ్ళీ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళనివ్వరు, చూడనివ్వరు కదా, మేము ఒకసారి అయితే చూసి వస్తాం మేడం అని అన్నాం. అయితే వెళ్ళండి మేడం అన్నారు. మాతో అయితే ఆయమ్మ వచ్చింది. క్లాస్ రూమ్స్ అన్నీ ఎక్కడ ఏంటి ప్రతిదీ కూడా మాకు చెప్పారు. చాలా బాగా నీట్గా కూడా చెప్పారు మేడమ్స్ కూడా. ఏంటి క్లాస్ రూమ్స్ కూడా ఎంత బాగున్నాయో, చాలా పెద్ద విశాలంగా ఉన్నాయి. పిల్లలకి చాలా కన్వీనియంట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా వెళ్తురు కూడా చాలా బాగుంది. ఇంకా యూకేజీ, ఎల్కేజీ ఇంకా అక్కడ కిందనేని అన్నిటి దగ్గర కూడా మేము చూసాం. ఇంకా మా చిన్ను ఏమి ఇంకా నేను ఇక్కడ యూకేజీ గట్ట చదివాను మమ్మీ అని చెప్పింది. ఇంకా తర్వాత అయితే మా పాప అయితే ఫస్ట్ క్లాస్ కదా ఇప్పుడు. ఇంకా తను కూడా కొన్ని ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటేంటి ఉన్నాయి అని అవన్నీ మాకైతే చెప్తుండేది. బాటిల్లో వాటర్ అయిపోతేనంట, వాళ్ళు ఏమి ఇక్కడ పట్టుకోవచ్చు వాటర్ క్యాన్ పెడతానంట. ఇది మేడం గారు తాగింది ఒక బాటిల్ సగం కూడా పెడితేనే ఇంటి దగ్గర తాగుతుంది. ఇంటి ఇది పట్టుకుంటది వాటర్ బాటిల్. ఇంకా మేమైతే రిటర్న్ అయితే కిందకైతే దిగిపోయాము. ఇంకా క్లాస్ రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే కిందకి దిగిపోయాం. అప్పటికే 12 అయిపోయింది. ఇంకా నేను కుకింగ్ చేయాలని ఇంకా ఎర్లీగా అయితే బయలుదేరిపోయాం. సల్లర్ చూడండి చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా బాగుంది. చూడండి చెట్లతోటి పచ్చదనంగా చాలా నీట్గా ఉంది. మేడమ్స్ కూడా చాలా బాగుంటారు, చాలా నీట్గా చెప్తారు. స్టడీ మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఇంకా మేడం అయితే యూకేజీ మేడం అయితే చిన్న నువ్వు పెద్దను అయిపోయి ఫస్ట్ క్లాస్కి వచ్చావని చెప్తున్నారు అని. ఇంకా కొద్దిసేపు అయితే మేడంతోనైతే అలా సరదాగా కొద్దిసేపు అయితే మాట్లాడాము. ఇంకా మేమైతే ఇంక రిటర్న్ అయితే ఇంటికైతే బయలుదేరిపాము. ఇక మా చిన్న స్కూల్ నేమ్ ఇదే ఉషోదయ విద్యానికేతన్ స్కూల్ నేమ్. అయితే చాలా పెద్దదేని బిల్డింగు, మొత్తం 5 floors 6 floors ఉన్నాయి. చాలా బాగుంటుంది, పెద్దది. క్లాస్ రూమ్స్ ఏంటి ప్రతి కూడా. ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం కదా. మా పిల్లలకైతే ఎక్కడికి వెళ్ళినా సరే మెయిన్ ఇది ఉండాలి, తిండి మాత్రం. తిండి లేకపోతే వాళ్ళు ఎక్కడికి రారు. ఇంకా వాళ్ళు ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ కొనుక్కున్నారు కొన్ని అయితే. ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ బాబాయ్ ఎండ విపరీతంగా, బయట అయితే చాలా వేడిగా ఉంది ఎండ అయితే. ఇంకా ఇద్దరు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు నాకైతే చాలా హెడేక్ వచ్చింది. ఇంకా దాహం కూడా చాలా ఎక్కువగా వేసింది. ఇంకా నేనైతే ఇంకా వాటర్ తాగాను. వాటర్ తాగేసి ఇంకా నేను కుకింగ్ అయితే చెయ్యాలి. ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా బుక్స్ కొన్నప్పటికే మాకైతే చాలా హెవీ అయిపోయింది బాబోయ్. ఆ బుక్స్ ఎలా చదువుతారో ఏంటో, వాళ్ళ చదువు ఏంటో. మేము 10th చదివినప్పుడు కూడా అన్ని బుక్స్ అయితే లేవు. అలాంటిది వాళ్ళ బుక్స్ వాళ్ళు చూసి చాలా భయం వేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బ్యాగులు అయితే కొనడానికి అయితే వెళ్ళాము. అప్పటికేని టైం ఇంకా ఈవినింగ్ మరుసటి రోజు మళ్ళీ స్కూల్ కదా, ఎలా తీసుకెళ్తారు ఏంటి. బ్యాగులు బాగానే ఉన్నాయి, చిన్న చిన్న చిరిగిపోయిన వాళ్ళైతే ఇంకా గోల్ చేశారు కొనమని. ఇంకా ఇయర్కి ఒక 2 బ్యాగులు అయితే అయిపోతున్నాయి. ఆ బుక్స్కి ఇంకా ఇయర్గా 3 బ్యాగ్స్ కొన్నా ఇంకా పర్లేదులేండి.
ఆ బుక్స్ వాళ్ళు అలా మోస్తున్నారు. ఇంకా మేమైతే మా చిన్నకోటి మా పెద్ద పాపకి అయితే బ్యాగులు అయితే తీసుకుని, ఇంకా తర్వాత కొన్ని షూస్ షాక్స్లు ఇవన్నీ కూడా కొన్ని తీసుకున్నాం. మళ్ళీ ఇంకెప్పుడు వస్తాం, 10 సార్లు తిరగలేము కదా అని మేమైతే ఇంకా అవన్నీ అయితే కొనుక్కున్నాము. ఇంకా కొనుక్కొని ఇంటికి వచ్చి ఇంకా నైట్కి అయితే నేనైతే మా చిన్నుకైతే అట్లయితే వేసాను. ఇగోండి, మీరు ఎలా అట్లా వేస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా వేసాను. వాళ్ళ నేమ్స్ తోటి అట్లు కూడా వాళ్ళే ఇస్తారు. ఇంకా మా చిన్ను కూడా నా దగ్గర కూర్చుంది. మొన్న అంతా తినేసింది. అక్కకే అన్నీ వేస్తావు, నాకు ఏమీ చేయవు అని. అక్క అంటే నీకు ఇష్టమని ప్రతిసారి అంటుంటుంది, ఎందుకంటే పెద్దది కదా, అందుకని చిన్నదానికంటే నేను ఏమి చూడనట అని చెప్తే తన నోట్బుక్స్ చూడండి. టర్మ్ 1 కొన్ని బుక్స్, టర్మ్ 2 కొన్ని బుక్స్, ఇలా ఎన్ని బుక్స్ చూడండి ఒకసారి ఎన్ని బుక్స్ ఉన్నాయి. ఇంకా నేను అట్లా వేస్తుంటా పిచ్చిదానిలాగా ఆడుకుంటుంది మా చిన్ను అయితే. బాబాయ్ చాలా ఎన్ని ఉన్నాయో, ఏం రాస్తుంది ఏటో, సగం నోట్స్లు అయితే ఉండిపోతాయి వీళ్ళ రాతకి నిజంగానా. చూడండి ఇప్పుడు బుక్స్ అయితే ఎన్ని ఉన్నాయా, చాలా విపరీతంగా ఉన్నాయి. ఒక్కొక్క నోట్బుక్ని టెక్స్ట్ బుక్స్ అయితే అదైతే చూపిస్తుంది చూడండి. ఇంకా పిల్లలు చదువులు ఎలా చదువుతారో కానీ చాలా భయంగా ఉంది చూస్తుంటే మాత్రం. కానీ చదువు మెయిన్ ఉండాలి కదా, ఏది లేకపోయినా అది మాత్రం మనకు ఉండాలి. టెక్స్ట్ బుక్లు ఏమి టర్మ్ 1 ఇవి, ఇది సెమిస్ట్రీ 1 అంటే ఇదంట. ఇంగ్లీషు, సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, గ్రామర్, జనరల్ నాలెడ్జ్ ఇవన్నిటికీ ఒక బుక్ అంట. చూడండి ఎంత బుక్ ఉందో. ఇదేం ఫస్ట్ క్లాస్, చూస్తే భయంగా ఉన్నాయి బుక్స్ అయితే మాత్రం. ఇదొక టెక్స్ట్ బుక్, ఇది తెలుగు టెక్స్ట్ బుక్, ఇది హిందీ అంట, ఇది కంప్యూటర్. దీనికి ఎందుకో కంప్యూటర్ ఫస్ట్ క్లాస్ కట్ కంప్యూటర్ అట్ చూడండి. ఇది డ్రాయింగ్ బుక్. చిన్న నీకు డ్రాయింగ్ వేయడం వచ్చా? వేస్తావు నువ్వు డ్రాయింగ్? ఇగోండి ఇప్పుడైతే అట్లా అయితే ఫినిష్ అయిపోయి, ఇప్పుడైతే ఇంకా పిన్నులు అయితే కొట్టాలి. పిన్నులు కొట్టి నేమ్స్ కొన్ని మా పెద్ద పాప అయితే రాసింది. ఇప్పుడైతే పిన్నులు అయితే కొట్టాలి. పిన్నులు అయితే కొడుతున్నాను ఇప్పుడైతే. నేనైతే పిన్నులు అయితే కొట్టాను. కానీ వీళ్ళకి ఆ అంటే ఆ రాదు, ఈ రాదు అలాంటిది. తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఎన్నో ఉన్నాయి. తెలుగు టెక్స్ట్ బుక్, ఇంగ్లీషు వీళ్ళు ఎలా చదువుతారో కానీ. ఇంకా మనకి 10th చదివినప్పుడు కూడా అన్ని లేవు, అలాంటిది ఫస్ట్ క్లాస్ నుంచి వీళ్ళకి ఇన్ని నోట్స్లు ఇన్నానంటే నిజంగా చదువు మాత్రం ఉండాలి. ఏది లేకపోయినా సరే మన కాళ్ళ మీద మనం నించోడానికి మాత్రం చదువు మెయిన్ ఉండాలి. మనం ఎంత కష్టపడినా సరే పిల్లలకు మాత్రం మంచి చదువునైతే మనమైతే ఇవ్వాలి నిజంగానే. పిల్లలు బాగా చదువుకుంటారని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.